నమస్తే మాస్టర్స్. నా పేరు లీలా ప్రసన్న కుమారి. నేను 98లో ధ్యానం చేస్తున్నప్పుడు అప్పట్లో ఒక యోగి ఆత్మకథ పుస్తకం పత్రిజీ తిమ్మరాజుపేట గ్రామం, అది అనకాపల్లి దగ్గర, అక్కడికి రావడం జరిగింది. అప్పట్లో ఒక యోగి ఆత్మకథ బుక్ స్టాల్ పెడితే అందులో తీసుకోవడం, ఆ బుక్ మా ఇంట్లో ఉండేది. ఉంటే నేను ధ్యానం చేసిన ఒక 1 ఇయర్ తర్వాత ఆ బుక్ దగ్గరికి వెళ్తే అసలు ఆ జుట్టు విరబూసుకొని ఆ యోగానందం చూసేసరికి నాకు చాలా భయం వేసింది. భయం వేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాను ఆ బుక్ చదవకుండా. అలా 1 ఇయర్ పాటు బుక్ దగ్గరికి వెళ్ళడం రావడం. ఎందుకో ఆ బుక్ చదవడానికి నాకు ధైర్యం సరిపోయేది కాదు, చాలా భయంగా అనిపించేది. ఒకసారి ధైర్యం చేసి తీసి ఆ బుక్ చదివాను, కానీ ఏమీ అర్థం అవ్వలేదు. ఏదో చదివానులే అనిపించింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత మరి రెండోసారి ఆ బుక్ చదవడం జరిగింది. చదివినప్పుడు ఆ గురు శిష్యుల బంధం, యోగానంద గారి గురువు గారైన యుక్తేశ్వర్ గిరి గారి గురువైన లాహిరి మహాశైలు గారి గురువు గారు మహావతార్ బాబాజీ, హిమాలయ యోగుల్లో అత్యంత గురువు, అందరికంటే గొప్పవారైన మహావతార్ బాబాజీ. ఇలా ఈ గురు పరంపర అంతా కూడా ఆ బుక్లో ఉండడం, ఆ చదువుతూ ఉంటే గురు శిష్యుల మధ్య బంధం ఎంత అద్భుతంగా ఉంటుందా, అంత ప్రేమతత్వంతో ఉంటారా అని అనిపించేది నాకు. వాళ్ళతో ఆ బుక్ చదువుతున్నంతసేపు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్టు ఎన్నో అత్యంత గొప్పదైన విషయాల గురించి తెలుసుకున్నాను. అయితే మొత్తం సారాంశం అంతా ఇందులోనే ఉంది, మన జీవితానికి సంబంధించింది అంతా అనిపించింది. ఆ ప్రేమ స్వరూపులది ప్రేమతత్వంతో ఉంది ఇదంతా అని చెప్పేసి నాకు అర్థమైంది. అలాగే అదే అయిన తర్వాత మూడోసారి కూడా చదవడం మొదలుపెట్టాను. చదువుతూ ఉంటే ఈ చెవిలోంచి ఆ చెవిలోకి ఒక గాలి వెళ్తున్నట్టుగా వెళ్తూ దాన్ని షార్ట్కట్ చేయమని వచ్చింది. ఆ బుక్ని షార్ట్కట్ చేయమని వస్తే నేను షార్ట్కట్ చేయడం ఏంటి, అది బుక్ చూస్తే ఎంతోమంది యోగులు తయారు చేశారు, అది నేనేమీ చేయలే అని చెప్పేసి వదిలేసిన ఇంకా రోజు అదే నాకు మైండ్లో ఉంటుంది. అలా పదే పదే చెయ్యి అని అలా వాయిస్ వస్తూ ఉంది. అయితే సరే అని చెప్పి తెల్లవారుజాము ధ్యానం చేసి కూర్చుంటే ఎలా రాయాలో కూడా తెలియదు. అలా అందులో కొన్ని నాకు నచ్చిన వాక్యాలను కొన్ని తీసి రాస్తూ ఉన్నాను. మొత్తం మీద పూర్తిగా ఆ బుక్ అయిన తర్వాత పత్రి సార్కి చూపిస్తే పత్రి సార్ అన్నారు, యోగానంద జీవిత సారాంశం అని పేరు పెట్టు అని చెప్పి పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత ఆ 4 యోగులు ఈ పుస్తకం చదవడం, అలాగే మా ఊర్లో యోగానంద సెంటర్లు పెట్టమని ఈ 4 పిరమిడ్ల పేరుని, ఈ 4 మాస్టర్ల పేరుని సెంటర్లు పెట్టడం, అలాగే వాళ్ళ పేరున పిరమిడ్స్ కూడా కట్టించడం జరిగింది. తిమ్మరాజుపేటలో 2007లో యోగానంద పిరమిడ్ అనేది 10x10 మా తిమ్మరాజుపేట రామ్కోల్ దగ్గర కట్టడం జరిగింది. అలాగే రెండవది లాహిరి మహాశైల్ది మా మేనత్త గారు అనకాపల్లి దేవి అని గవరపాలెంలో ఆవిడింటి దగ్గర 9x9 లాహిరి మహాశైల్ది పిరమిడ్ కట్టడం జరిగింది. తర్వాత యుక్తేశ్వర్ గిరి గారిది 5x5 మా ఇంటి పైన కట్టడం జరిగింది. ఇవన్నీ 2007లో 2 పిరమిడ్లు ఉగాది రోజు ప్రారంభించాం, లాహిరి మహాశైల్ది, యోగానందది. అలాగే యుక్తేశ్వర్ గిరి గారిది మహావతార్ బాబాజీ మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి మా ఇంటి పైన ఒక పిరమిడు, హరిపాలెం మా అమ్మగారు ఊరు భగీరథి కోవల పక్కనే అందాలపల్లెలో చక్కగా ఎత్తైన కొండ ప్రాంతంలో అందమైన కొండకర్ల ఆ ఎదురుగా
అక్కడ మనం 20x20 పిరమిడ్ మహావతార్ బాబాజీ పిరమిడ్ కట్టించి శ్రీ ధ్యానాశ్రయం అని చెప్పేసి పేరు పెట్టి అక్కడ ఎంతోమందికి ధ్యానం అందిస్తూ అద్భుతంగా పౌర్ణమి ధ్యానాలు రెగ్యులర్గా ధ్యానాలు జరిగేటట్టుగా మనం చేసుకుంటున్నాము. అయితే ఈ బుక్ అప్పట్లో చేసాము. ఆ పిరమిడ్ ఓపెనింగ్ అయినప్పుడే పత్రి సారు ఈ బుక్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ జరిగితే పత్రి సార్ ఆ బుక్ చదివి ఏమన్నారంటే, ఇంక ఈ బుక్ని మీరు రిలీజ్ చేయొద్దు. రిలీజ్ చేసేయడం జరిగింది, నేను ఒక కాపీయే చేశాను, 2 కాపీలు చేశాను అంతే. అయితే దీన్ని ఇంకా ఎక్కువ ప్రింట్ చేయించొద్దు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, వాళ్ళు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ బుక్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మనం ఉండాలి అని చెప్పేసి. అంటే నా అనుభవాన్ని జోడించి రాయలేదు అందులో. అది రాయకపోవడంతో సార్ వద్దని సార్ వద్దన్నా నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే నా జీవితానికి ఒక మార్గదర్శకత్వం అయింది. ఆ రాస్తూ ఉన్నప్పుడు నేను ఎంతో ఒక మెరాకిలైన అనుభవాల్ని నేను అక్కడ చూడడం అనేది జరిగిందన్నమాట. దాంతో ఇంక నాకేమి మామూలుగా అయిపోయింది అంతే. రాయమన్నారు, రాశాను. అది నాకు సూచకంగా తెలియచేసింది ఆ బుక్. అంతే, అక్కడతో అయిపోయిందన్నమాట. తర్వాత దాన్ని ఆ యోగానంద బుక్లోనే కొన్ని వాక్యాలతో ఒక సీడీ తయారు చేయడం జరిగింది. అప్పట్లో 98, 2027 ఆ టైంలో. అయితే చేస్తూ ఉంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ఆ అనుభవాలన్నింటినీ మీతో పాటు షేర్ చేసుకుందామని చెప్పి మళ్ళీ ఈ ఛానల్లో పిఎంసి శ్రీ గిజాలోని మనం పెట్టడం జరుగుతుంది. అయితే 3 సార్లు పుస్తకం చదివినప్పుడు ఎంతో అద్భుతంగా ప్రేమతత్వంతో నా మనసంతా నిండిపోయేది, హాయిగా ఆనందంగా ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్, వినాల్సింది. ఇది అత్యంత గొప్పదైన పుస్తకం మాట. ఇది పరమహంస యోగానంద గారు, హిందూ మహాయోగి, తన జీవిత కథాంశాలని దైవ సాక్షాత్కారం పొందిన అనేక మంది భారతీయ గురువులతో తమకు గల సాంగత్యాన్ని గురించి రాయడం అనేది ఇదే ప్రథమం. యోగానంద గారు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి శిష్యులు. ఎంతో గొప్పదైన వారి శిష్యులుగా ఇతను ప్రసిద్ధి పొందారు. అలాగే ఒక యోగి ఆత్మకథ అనేది ఈ పుస్తకం 100 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల్లోని, కళాశాలల్లోని, మతాల తులనాత్మక పరిశీలనలోని, మనోవిజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, తత్వశాస్త్రం, సమాజ శాస్త్రం మాత్రమే కాక జీవశాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులకు కూడా ఆవశ్య పఠనీయ గ్రంథంగా రూపొందింది. అంటే ఎన్నో రకాలుగా అతను అందించారు. కవితలు అతను రాసే బుక్స్ ద్వారా అందరికీ చేయడం జరిగింది. యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ భారతదేశంలో జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీష్లో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఇది ఒకటి కావడం వల్ల అది చాలా గొప్ప అయిన పుస్తకంగా ఎన్నో భాషల్లో కూడా, లాంగ్వేజెస్లో కూడా ఈ బుక్ చక్కగా ప్రింటింగ్ అయింది. అయితే పరమహంస యోగానంద వారు జన్మించిన 1 శతాబ్దం గడిచినాక సమకాలీన ప్రముఖ ఆధ్యాత్మిక ఒకరుగా గుర్తింపు పొందారు. వారి జీవితం యొక్క వారు చేసే కార్యక్రమాల ప్రభావం పెరుగుతూనే ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఆయన మతంలోని, వేదాంతాల్లోని తీసుకొచ్చిన కొత్త ఆలోచనలు, విధానాలు ఇప్పుడు విద్య, మానసిక శాస్త్రం, వాణిజ్యం, వైద్యం తదితర మానవ ప్రయత్న రంగాల్లో చోటు చేసుకుంటున్నాయి. మరింత సమగ్రమైన, మానవతాపూర్ణమైన, ఆధ్యాత్మికమైన జీవన విధానం ఆవిష్కరించడానికి అద్భుతంగా దోహదపడుతున్నాయి. యోగానంద గారు కొన్ని స్థాపించడం జరిగింది. అంటే కొన్ని సత్సంగాల్ని స్థాపించడం జరిగింది.
అందులో రాబోయే తరాల వాటి కోసం వాటి సమగ్రతను స్వచ్ఛతను పరిరక్షించడానికి పరమహంస యోగానందులు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను స్థాపించారు. ఈ యోగదా సత్సంగ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క ప్రచురణ సమితికి నాయకత్వం వహిస్తున్న గురుదేవుల సన్నిహిత శిష్యుల్ని ఆయన ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి తన ప్రసంగాలు, రచనలు, యోగదా సత్సంగ పాఠాలు ఎలా ప్రచురణకు తయారు చేయాలి అనే విషయంలో ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. ప్రీతమ జగద్గురు సార్వజననీక సందేశం తన మూలశక్తితో ప్రామాణిక తత్వంతో చిరకాలం వెలుగొందడానికి ఈ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచురణ సమితి సభ్యులు గురుదేవులు ఇచ్చిన ఈ ప్రత్యేక సూచనలు ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి ఆచరిస్తున్నారు. అతను తన విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు తాను స్థాపించిన సంస్థను గుర్తించేందుకు వీలుగా పరమహంస యోగానంద గురుదేవులే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే పేరుతో మరొకటి యోగానంద సత్సంగ సొసైటీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ చిహ్నము కల్పించారు. ఇతను ఆ యోగానంద గారు ఈ బుక్ని యుక్తేశ్వర్ గిరి గారికి అంకితం చేశారు. తన గురుదేవులైన శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరిజీ మహారాజులకి అతను సమర్పితం చేశారు ఈ బుక్ని, ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని. అలాగే ఇతను పరమహంస గారు జీవితంలోని మరణంలో కూడా ఒక యోగి అని నిరూపించారు. పరమహంస యోగానంద గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ నగరంలో 1952 మార్చి 7వ తేదీన భారత రాయబారి మాన్యశ్రీ బినయ్ ఆర్ సేన్ గారి గౌరవార్థం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహాసమాధి చెందారు. యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపెట్టారు. అయితే పరమహంస యోగానంద గారి మృతదేహం మీద కంటికి కనబడే అతను చనిపోయిన తర్వాత అతన్ని భద్రపరిచారు. అంటే యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి 7వ తేదీన ఎలాగైతే ఉందో శవపేటిక మీద కంచుమూత పెట్టి మూసిన మార్చి 27వ తేదీ వరకు అతన్ని శవపేటికలోని భద్రపరిచారు ఏదో కారణాల చేత. అయితే 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా అతని శరీరంలో ఎటువంటి మార్పులు కూడా లేదు, దుర్వాసన లేదు. అలాగే ఆ 27వ తేదీ మళ్ళీ ఆ శవపేటిక మించి తీసినప్పుడు కూడా అతను 7వ తేదీని ఎలా ఉన్నారో అచ్చం 27వ తేదీని కూడా అలాగే శరీరం ఉంది. ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారు. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి అయిందని చెప్పడానికి మార్చి 27న ఏ దాఖలు కనిపించలేదు. ఈ కారణం వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలోనే అద్భుతమైందని చెప్తున్నారు శవాగార చరిత్ర వారు. శవాగార చరిత్రలో ఇంతవరకు మాకు సాటిలేని యోగానంద గారి శరీరము అని చెప్పి స్వీకరించినప్పుడు శవాగార సిబ్బంది వాళ్ళు తెలియచేశారన్నమాట. అంటే అంత అద్భుతమైన మహానుభావులు మాట. అతని గురించి మనం తెలుసుకోవడం ఇంకా గొప్పది. యోగానంద గారి ఆశయాలు, ఆదర్శాలు. అతను నిజమైన మత విశ్వాస మార్గాలన్నీ నిర్దేశించిన ఏకైక దైవరాజ్య మార్గాన్ని చూపించడం, ప్రతినిత్యం
శాస్త్రీయమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా చేసే భగవద్ధ్యానమే ఈ రాజమార్గం. యేసుక్రీస్తు బోధించింది, శ్రీకృష్ణ భగవానుడు బోధించిన మూల యోగంలో సంపూర్ణ సామరస్యం, మౌలికమైన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం. అలాగే శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞాన రాహిత్యము అనే 3 రకాల బాధల నుంచి మానవుని విముక్తుల్ని చేయడం, నిరాడంబర జీవనం, ఉన్నత భావాన్ని ప్రోత్సహించడం, ప్రపంచ ప్రజలందరికీ ఏకత్వాన్ని, దేవుడితో బాంధవ్యం అనే శాశ్వత ప్రాతిపదిక ఉందని బోధించిన వాళ్ళలో సోదర భావం వ్యాప్తి చేయడం, శరీరం కంటే మనసు కన్నా ఆత్మకు ఆధిక్యత ఉన్నదని నిరూపించడం, చెడును మంచుతోని, విచారాన్ని సంతోషంతోని, క్రూరత్వాన్ని దయతోని, అజ్ఞానాన్ని జ్ఞానంతో జయించడం, విజ్ఞాన శాస్త్రానికి మతానికి ఆధారభూతమైన సూత్రాల ఏకత్వాన్ని అనుభూతం చేసుకొని దాని ద్వారా ఈ రెండింటినీ ఏకం చేయడం, తూర్పు పడమటి దేశాల మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక అవగాహన పెంపొందాలని, వాటి సునిశ్చిత విశిష్ట లక్షణాల వినయమయంగా జరగాలని ఉపోద్భించడం, మానవ జాతిని విస్తృతమైన తన ఆత్మగానే గ్రహించి సేవ చేయడం. ఈ రకంగా అతను ఎంతో అద్భుతంగా తన జీవితాన్ని పూర్తిగా గురుదేవుల సేవకి చేస్తూ, అలాగే ఎంతోమంది ఆత్మల్ని ఉద్ధరింపచేశారు అని చెప్పుకోవడానికి ఎంతో ఈ పుస్తకమే తార్కాణము. కాబట్టి ఈ చరిత్ర మనం ప్రతిరోజు కూడా వస్తుంది, విందాం హాయిగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు మనం ఈ టాపిక్ని తెలుసుకుందాం.